मेहदीपट्टनम पुलिस ने एक अहम कार्रवाई करते हुए बैन रियासती सेलफोन स्नैचिंग गैंग के 4 मुलजिमान को गिरफ्तार कर लिया है। पुलिस ने इनके कब्जे से 21 चोरीशुदा मोबाइल फ़ोन और 1000 रुपये नकद रकम बरामद की है। जब्तशुदा मोबाइल फ़ोन की मजमूई मालियत तकरीबन 6 लाख रुपए बताई जा रही है। गिरफ्तार शुदगान की शिनाख्त अनिल कुमार नोनिया उर्फ अनिल मगरबी बंगाल, परण कुमार देवा कुमार दोनों झारखंड और गुरु नौनिया मगरबी बंगाल के तौर पर की गई है। पुलिस तहकीकात में इंकशाफ हुआ है कि ये मुलजिमान रेलवे स्टेशनों और बस स्टेशनों जैसे भीड़ भाड़ वाले इलाकों में मोबाइल फ़ोन स्नैचिंग की वारदातों में मुलविस थे। पुलिस के मुताबिक ये वारदात एक मफरूर मुलजिम की ईमा पर अंजाम दी जा रही थी, जिसकी तलाश जारी है। मेहदीपट्टनम पुलिस ने मुकदमा दर्ज करके मजीद तहकीकात का आगाज कर दिया है और दीगर मुमकिना वारदातों के बारे में भी जांच की जा रही है। మన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు. ఇందులో టోటల్ 5 అక్యూజులు ఉన్నారు. అందులో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ఏమో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంపార్టెంట్ లొకేషన్స్లో వైటల్ ఏరియాస్ లైక్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, లేదా ఈ రైతు బజార్ లాంటివి కావచ్చు, ఎక్కడనైతే ఈ రద్దీ ప్రదేశంలో ఈ గ్యాంగ్ వచ్చేసి ఐదర్ స్నాచింగ్ అనే చేయడం, మొబైల్ స్నాచింగ్, లేదా జేబులోకి వెళ్ళి ఉంటే థెఫ్ట్ లాగానే చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఎంఓ. వీళ్ళు వచ్చేసరికి ఇంతకుముందు మీరు అన్నట్టు అంతా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఒక ఇద్దరు జార్ఖండ్ అండ్ 3 వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చేసరికి ఏ5లో సాగర్ కుమార్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో అతను హోటల్లో వర్క్ చేస్తారు. ఇతను ఈ 4గురిని పిలిపించుకొని వీళ్ళతో అఫెన్స్ చేయిస్తారు. చేయించిన తర్వాత ఆ సెల్ ఫోన్స్ అన్నీ ఈ ఏ5 అక్యూజ్డ్ తీసుకొని అతను డిస్పోజ్ చేయడం జరుగుతుంది.